ఉంటుంటది. కాబట్టి అట్లాంటి నన్ను దోచుకొని అడుగుతున్నప్పుడు ఏం ప్రాబ్లం? నన్ను అడిగితే ఇప్పుడు చట్టం ఉంది, జగన్ తీసిన చట్టం ఎవడు రద్దు చేయలే. కోర్టుకి వెళ్ళి అడగచ్చు మనం, కోర్టులో వేశారు కూడా ఎవరు. పాపం కోర్టులో తీరిక లేదు, 100 కేసులు ఉండేటప్పటికి. ప్రజలకు సంబంధించి ఆ దోపిడీకి వాళ్లే గురవుతున్నప్పుడు ఏముందిలే అనే టైంలో నిదానంగా విచారణ జరుగుతుంది. యాక్చువల్గా అయితే కనుక చట్టానికి విరుద్ధంగా రేట్లు పెంచాలంటే ఏదన్నా రియల్ రీజన్ చూపించాలి, అదేం లేదు. ఇంకొకటి బెనిఫిట్ షోస్ అనేది ఒకప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే అది ఒక గోల్మాలే. బెనిఫిట్ షో ఎట్లా ఉండేదంటే ఓ స్వచ్ఛంద సంస్థకి బెనిఫిట్ చేయడానికి, లేకపోతే వరదల వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి. అందుకని టికెట్ రేటు పెంచి ఒరిజినల్ రేటుకు బదులు ఆ పైన డబ్బుల్ని ఇస్తామని దాన్ని ఏం చేసేవాళ్ళు, ఓ 25 కోట్ల రూపాయలు వచ్చిందంటే 1 కోటి రూపాయలు ఇచ్చేసి బెనిఫిట్ షో ద్వారా ఇచ్చేసి అదిగో మావాడు 1 కోటి రూపాయలు జనం నుండి సంపాదించాడు 25 కోట్లకి వేస్తారనమాట. ఇది నడిచేది. లేదా స్వచ్ఛంద సంస్థకి అని చెప్పి తీసుకుని అనాథలకి అని చెప్పి తీసుకుని చివరికి అనాథలకి ఓ 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి వీళ్ళు 10 కోట్లకి వేస్తారు. అది బెనిఫిట్ షోకి సంబంధించినటువంటి గేమ్స్ నడిచేది. అది ఇప్పుడు బెనిఫిట్ షో ఏంటి అంటే ఇచ్చేస్తున్నారు అంతే, ఎవరి బెనిఫిట్ కోసం. కాబట్టి ఇక్కడ ఆ తేడా నడుస్తోంది. ప్రభుత్వాలు సినిమా అభిమానులతో పెట్టుకుంటే ఎలాంటి విధ్వంసం ఎదుర్కొంటాడో జగన్ చూశాడు. అందరు హీరోల అభిమానులు అతనికి దెబ్బేసి